తింటున్నాం జనం మనమైతే. మనమే కాదు మన పాడి పశువులు కూడా తింటున్నాయి. అయ్యే గడ్డి వేస్తున్నాం, నీరు పెడుతున్నాం, యూరియా చల్లుతున్నాం, అది కోసి పశువులకు పెడుతున్నాం, ఆ పాలు మనం తాగుతున్నాం. అది విషమే. దయించి మరి మనతో పాటు మన పశువులు కూడా కొంచెం 4 ఉన్నాయంటే ఒకదానికైనా జరిగాని ఆ యొక్క గెత్త వేసినటువంటి గడ్డిని కోసి దాన్ని మేపుతారని, అలాగే మరి మన నుండి మన పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. మరి వాళ్ళు కూడా మంచి సలహా సూచనలు ఇచ్చారు. అయితే ఎందుకంటే చెప్పుకుంటూ వెళ్తుంటారు, మనం కొంచెం అసలు చేస్తున్నాం. ఎందుకంటే ఇలా మన పక్క రైతు అమ్మ ఎకరాకి 30 బస్తాలు పండించాడంటే మన కాసుకాలకి ఇంకొక 5 బస్తాలు ఎక్స్ట్రా పండించాలని 4 బస్తాలు ఊరి చేసేస్తున్నాం. అందరూ అంత విషయమే. కానీ సార్ చెప్పారు ఒకే విషయం, ఎందుకంటే మొత్తం 4 మళ్ళీ ఉంటే 4 మళ్ళీ ఎండి వద్దు, ఒక మడి చాలు. దాన్ని మన వరకు పండించుకొని తింటే మన ఆరోగ్యం ఉంటే మన పక్కలు కూడా దాన్ని నేర్చుకుంటారు. జనాలకు ఒక అవగాహన వస్తుంది. ఉద్దేశంతో వారు మంచి సలహాలు సూచించారు. అలాగే మీరు మరి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే అప్పుడప్పుడు కూడా మరి మా వాళ్ళకి కొంచెం గైడ్లైన్స్ ఇస్తూ వాళ్ళ ద్వారా మేము నేర్చుకుంటాం. మీరు కూడా అప్పుడు గైడ్లైన్స్ ఇస్తూ మా గ్రామాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు చెన్నబ్బాయి.